TS4 న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. నింగిలోకి దూసుకెళ్లిన LVM-3 M6. 24 గంటల కరెంట్ రావడం లేదని రైతులు మొర. హరీష్ రావు. జనసేనానిగా ఇచ్చిన మాట ఉప ముఖ్యమంత్రిగా నిలబెట్టుకున్నా. ఇంకా ఎంతమంది జన సైనికులు లోకేష్ దెబ్బకి బలవ్వాలో. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రస్థానంలో మరో మైలురాయి చేరింది. నేటి ఉదయం 8:54 LVM-3 M6 రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇస్రో శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి అమెరికాకు చెందిన కొత్త తరం కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2 ను కక్షలోకి పంపారు. 6400 కిలోల బరువు గల ఈ భారీ ఉపగ్రహాన్ని మోసుకెళ్లే క్రమంలో నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిసింది LVM-3 అండ్ M6 రాకెట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాలోని ఇప్పడం గ్రామంలో ఈ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు పవన్. నీ బిడ్డగా నీ ఇంటికి వచ్చానంటూ నాగేశ్వరమ్మ కాళ్లకు పవన్ నమస్కరించారు. ఆపై వృద్ధురాలికి కొత్త బట్టలు ఇవ్వడంతో పాటు 50,000 నగదు, వికలాంగుడైన ఆమె మనవడికి ₹1,00,000 డిప్యూటీ సీఎం అందజేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యే జీతం నుంచి 5,000 ప్రతి నెల పెన్షన్ రూపంలో వృద్ధురాలికి ఇస్తానని హామీ ఇచ్చారు. ఏ అంటే ఎటాక్, పి అంటే ప్రాపగండా వెరసి చంద్రబాబు, లోకేష్లు ఏపీ అర్థమే మార్చేశారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. అనంతపురం కదిరి నియోజకవర్గ పరిధిలో జరిగిన ఘటన, దానిని వైఎస్ఆర్సీపీకి ఆపాదించే ప్రయత్నంలో టీడీపీ అండ్ కో బోల్తా పడడంపై బుధవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన నియంత ధోరణి చూస్తే లోకేష్ లాంటి పీసులు ఈ ప్రపంచంలో రెండే ఉన్నాయి. ఒకటి నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ అయితే, 2 నారా లోకేష్. నయా నీరో చక్రవర్తి, నయా నియంత, నయా రెడ్ బుక్ పరిపాలనతో నార్త్ కొరియాలో కిమ్ ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ ఉన్నాడు. ఇద్దరు బాగా ట్విన్ బ్రదర్స్ లాగే ఉంటారు. ఎందుకంటే ఇద్దరు పోలికలు అంతే. నిజంగా ప్రపంచంలో ఇటువంటి నియంత్రణ ఉంటారా ఉండరా అని అంటే, ప్రపంచానికి సింబాలిక్ గా కిమ్ ఉంటాడు, భారతదేశంలో లోకేష్ ఉంటాడు. ఈ నారా లోకేష్ అనే అతను ఏం చేశాడు, పాపం ఈయనకి కడుపు మండింది, కళ్ళు మంటెక్కాయి. దేనికంటే జగన్మోహన్ రెడ్డి గారిది మొన్న రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన వేడుకలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పథకాల పట్ల, ఈయనకున్నటువంటి డైనమిక్ యాటిట్యూడ్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరిగినాయి. ప్రజలందరూ చర్చించుకున్నారు. అంతే. ఇంకా లోకేష్ గారికి పూర్తిగా కడుపు ఒళ్ళు మొత్తం మండిపోయి మా మీద విష ప్రచారం కోసం అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఒక కుటుంబ గొడవని రాజకీయంగా వాడుకుందామని ఈ రాక్షస క్రీడకి రాక్షస భటుల్ని రక్షణగా మార్చి ఒక చిన్న ఊరు, ఏ ఊరు ఈ ఊరు, చిన్న ఊరుకి సంబంధించి ఈ చిన్న ఊరు ముత్యాలవారిపల్లి అనేటువంటికి ఒక 30 మంది పోలీసుల్ని, డిఎస్పీని పంపించి అక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి అజయ్ దేవ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అతని పైన ఒక ముద్రేసి
తనని అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు విపరీతంగా పోలీసుల చేత 3rd డిగ్రీ ఇప్పించి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళి ఒక షో పుట్టప్ చేయడం జరిగింది. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనే. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుతుంటే ఆ పక్కన ఉన్నటువంటి ఒక గర్భిణీ స్త్రీకి ఇబ్బందులకు గురైనాయి. ఆవిడ వచ్చి అభ్యంతరం చెబితే జగన్మోహన్ రెడ్డి గారి వేడుకలకి నువ్వు అభ్యంతరం తెలుపుతావని ఈ వైసీపీ కార్యకర్త దాడి చేశాడని ఒక పచ్చి దగులుబాజీ అబద్ధాన్ని నారా లోకేష్ అనే వ్యక్తి పెయిడ్ మీడియా ద్వారా వండి వార్చాడు. అసలు వాస్తవం ఏందో తెలియజేద్దామా? అసలు ఎవరు ఈ అజయ్ దేవ్ అనే అతను? అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందా? అతనికి వేరే పార్టీకి సంబంధం ఉందా? ఈ రోజు స్పష్టంగా చెబుతున్నా, ఈ అజయ్ దేవ్ అనే వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. 24 గంటల కరెంట్ రావడం లేదని రైతులు మొరపెట్టుకోగా నర్సాపూర్ రెడ్డిపల్లి సబ్ స్టేషన్ ను అకస్మాత్తుగా తనిఖీ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి లాగ్ బుక్ లను పరిశీలించి 24 గంటలు కరెంట్ ఎందుకు రావడం లేదని అధికారులను నిలదీసిన హరీష్ రావు, రేవంత్ రెడ్డి 24 గంటలు అని చెప్తే మీరు 12 గంటలు ఇస్తే ఎలా అంటూ నిలదీశారు. 4 దాకా ఉంది, 5 నుంచి లేదు. నెక్స్ట్ డే ఎప్పుడు వచ్చింది కరెంటు? ఇవాళ మార్నింగ్ 4 వస్తుంది. ఇవాళ ఎన్ని గంటలకు వచ్చింది బాబు ఆపరేటర్? సార్ 3కి ఇచ్చేసారు, 2కి ఇచ్చేసారు సప్లై, 3కి లోడ్ వేస్తాం మేడం. అదే పక్కపెట్టి 3కి వచ్చింది. లేదు సార్ 3 అంటే 2 సార్ లోడ్. అదే 2కి రాయి మరి 3 గంటలకు రాసిన అంటే 3 గంటలకు 3 ఫేజ్ కరెంట్ ఇస్తే అన్ని గంటలకు రాస్తాడు. చెప్తారు అప్పటి బట్ ఈయన చార్జ్ చేసింది 3 బజే చార్జ్ చేసిండు. లేదు సార్ రైతుకి ఎప్పుడు వచ్చింది? ఊలే పోదాంపా, ఇప్పుడు రెడ్డిపల్లి పోదాంపా. 2 నువ్వు o'clock ఉంటుంది సార్. మరి ఇద్దరం రెడ్డిపల్లి పోదాంపా. 2 o'clock పక్కా ఉంది సార్. ఎంత సార్? నువ్వు ఇక్కడ నీ లాగ్ బుక్ ఏం చెప్తున్నది? 3 గంటలకు 3 ఫేజ్, 2 గంటలకు సింగిల్ ఫేజ్ అని రాసినావు. 2 గంటలకే వేయాలి. ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడైతే 3 గంటలకు సింగిల్ ఫేజ్, 4 గంటలకు 3 ఫేజ్ ఇచ్చినావు. పొద్దున 4కి వచ్చింది, సాయంత్రం ఎప్పుడు పోయింది? 5కి పోయింది, పొద్దున 4కి వచ్చింది. నేను 22, 23 తారీఖు చూసిన. 20 తారీఖు ఎన్ని గంటలకు పోయింది కరెంటు? ఇగో 4కి పోయింది 3 ఫేజ్, సింగిల్ ఫేజ్. 5 నుంచి సింగిల్ ఫేజ్ ఉంది, 4కి పోయింది. ఇక్కడ చూస్తే ఎన్ని గంటలకు వచ్చింది? పొద్దున 4కి వచ్చింది. 4 నుంచి 4, 12 గంటలే వచ్చింది కరెంటు. రైట్, 12 గంట. ఇంకో డేట్ చూద్దాం. ఇది సింగిల్ ఫేజ్ ఉంది 5కి. ఇక్కడ కూడా 4 దాకా సింగిల్ 3 ఫేజ్ ఉంది, 5 నుంచి సింగిల్ ఫేజ్. పొద్దున ఎప్పుడు వచ్చింది? 3 గంటలకు వచ్చింది. అంటే 2 గంటలు సార్. 14 గంటలు వచ్చింది. 14 గంటలు వచ్చింది ఇక్కడ. అంటే ఇప్పుడు 5 నుంచి రెండు సార్ అది 5 నుంచి 7, 12. మీరు అట్లే రాస్తారు. 5 నుంచి 7, 12. ఈడ 3 కంటే 7, 2, 9 గంటలు కదా సార్. 9 గంటలు. అంతే సార్. 13 గంటలే. 5 నుంచి 12 సార్. 7 గంటలు. 7 గంటలు. ఈడ 1, 3, 2 సార్ ఇది. చూడు, 3 o'clock. ఒక నిమిషం, నీకు చదువు వస్తుందో రాదా? లేదు సార్. ఏం రాసింది చదువు? అంతే సార్. ఏం రాసింది? 001 సింగిల్ ఫేజ్. 3 ఫేజ్ ఎప్పుడు ఉంది? 3 పది. అంటే ఈ 1 అవర్ అంటే మినిట్ లో రీడింగ్ ఏం కదా సార్. ఇది ఇంకా మీరు ఎంత కూడా 2 o'clock పక్కా సార్. ఇది అంటే ఈడ నువ్వు 2 o'clock మరి ఎందుకు సింగిల్ ఫేజ్ అని రాసింది లాగ్ బుక్ లా? అంటే క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే నువ్వు 3 బజేకి ఇచ్చినావు. నింగిలోకి దూసుకెళ్లిన LVM-3 M6. 24 గంటల కరెంట్ రావడం లేదని రైతులు మొర, హరీష్ రావు. జనసేనానిగా ఇచ్చిన మాట ఉప ముఖ్యమంత్రిగా నిలబెట్టుకున్నా. ఇంకా ఎంతమంది జన సైనికులు లోకేష్ దెబ్బకి బలవ్వాలో. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TS4 తెలుగు ఛానల్.